ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా కోహెడ పర్యటనలో మంత్రి వాకటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి వచ్చారు. మంత్రి మాట్లాడుతుండగా తెలంగాణ మత్స్యకారులు అలాగే మత్స్య కార్మికుల సంఘం నాయకులు నిరసనకు దిగారు. చేప రొయ్య పిల్లల కొనుగోలు కోసం మత్స్య సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఫిషరీ సొసైటీ వెంకటేష్ గారు వేదిక మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారి సభలో మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెల్లెల బాలకృష్ణను పోలీసు వాళ్ళు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న సందర్భంగా అక్రమంగా అరెస్టు చేసి ఇప్పుడే పోలీస్ స్టేషన్లో వ్యాన్లో తీసుకుపోతున్నారు. మమ్మల్ని ఏ పోలీస్ స్టేషన్ అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. పోలీస్ స్టేషన్లో అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు. ఇప్పుడు మేమందరం పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మన మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కేలు ఇస్తారి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మన కోతులపూర్ నరసింహ, అదేవిధంగా పడబోయిన కృష్ణమూర్తి, మేమందరము పోలీస్ స్టేషన్ పోతున్నాం. పోలీస్ స్టేషన్ పట్టకపోతున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేసి రైట్. మంత్రి వాకటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కోహెడ రెవెన్యూ పరిధిలో అయితే ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి అయితే 48 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి హోల్సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి అయితే ఉదయం సభాస్థల వద్దకైతే రావడం జరిగింది. ఆ సభ ఇనాగ్రేషన్ ఏదైతే శంకుస్థాపన అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో ఏదైతే మత్స్యకారులు, అదేవిధంగా ముదిరాజులు, అదేవిధంగా చేపలు పట్టే ఎవరైతే దానికి సంబంధించినటువంటి వృత్తిపరంగా ఉండే వారు కూడా ఈ సభలో అయితే పాల్గొనడం జరిగింది. దాంట్లో కొద్ది ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరము మినిస్టర్ గా మాట్లాడే సమయంలో ఒక్కసారిగా మినిస్టర్ వద్దకైతే ప్లకార్డులు పట్టుకొని మత్స్యకారుల సంఘం అయితే తెలంగాణ మత్స్య కార్మికుల సంఘం నాయకులు అయితే ప్లకార్డులతో అయితే స్టేజ్ వద్దకు పరిగెత్తడానికి అయితే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు కూడా నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు ప్లకార్డులతో వాళ్ళైతే నినాదాలు అయితే చేయడం జరిగింది. అయితే తాము ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ డిమాండ్లను ఆ ప్లకార్డుల పైన రాసుకొని మంత్రికి తెలియపరచడానికి, అదేవిధంగా మెమోరాండం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి విజువల్స్ మనము ప్రస్తుతం అయితే చూడొచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మత్స్యకారులు ఏదైతే ముదిరాజులు ఉన్నారో వాళ్ళు చేప రొయ్య పిల్లలను కొనుగోలు చేయడానికి ఏదైతే సొసైటీలు ఉన్నాయో మత్స్య సొసైటీలకైతే నగదును వాళ్ళకు సొసైటీకి సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్లు ఉన్నాయో అకౌంట్లలో డిపాజిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్య సొసైటీలో అర్హులైన ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో సొసైటీలో ఆ మత్స్యకారులకు 90% సబ్సిడీతోని ప్రభుత్వం అయితే 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ కూడా సబ్సిడీతో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. అదేవిధంగా మత్స్యకారులకు ఒకవేళ లోపల చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అదేవిధంగా కొన్ని సమయాల్లో ఏదైతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కావున వాళ్లకు 20 లక్షల రూపాయలతో కూడినటువంటి ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా వాళ్ళకు భద్రత అయితే ఇన్సూరెన్స్ కూడా చేయించాలని ఆ ప్లకార్డుల పైన డిమాండ్లు అయితే రాసి అక్కడైతే ప్రదర్శించడం అయితే జరిగింది. దానికి అక్కడ ఉన్నటువంటి మంత్రి వాకిటి శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో ఇదంతా జరగడంతోనైతే అక్కడ ఉన్నటువంటి నిరసనకారులను అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ మంత్రి వాకిటి శ్రీహరి కూడా పోలీసులకు కూడా సూచనలు చేసి ఎవరైతే అక్కడ నాయకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేజ్ పైకి పంపించండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా డిమాండ్లు ఉంటే కూడా నా దగ్గరికి మెమోరాండం ఇస్తే నేను దాన్ని ప్రభుత్వంతో చర్చించి వారు తీర్చడానికి కూడా ప్రయత్నం చేశారని
చెప్పినప్పటికీ మత్స్యకారుల ఆందోళన ఏదైతే కార్మికులు ఏదైతే నాయకులు అయితే ఉన్నారో అక్కడ దీనికి సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్లను అదే విధంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం అయితే ఎక్కువగా చేయడంతో అయితే పోలీసులు వాళ్ళని అయితే అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మోటు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. అక్కడే ఉన్న కొంతమంది అయితే మత్స్యకారులు ఉన్నారో వారిని కూడా అక్కడ అదుపు చేసే ప్రయత్నం చేయడం, అదేవిధంగా పోలీసులు DCM లో అయితే నాయకులు ఉన్నారో వాళ్ళని అయితే సొసైటీ నాయకులను ఎక్కడి నుంచి అయితే తరలించి పోలీస్ స్టేషన్ తరలించిన అనంతరం ఇక్కడి నుంచి కూడా కొంతమంది అక్కడికి వెళ్లి పరామర్శించడం కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాకిటి శ్రీహరి కూడా మత్స్యకారులు ఏదైతే సొసైటీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఆందోళన చేయడానికి వాళ్ళకి ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏమేమి ఉన్నాయో వాళ్ళని మంత్రి నా వద్దకు తీసుకురండి, నా వద్దకు తీసుకొస్తేనే మీ సమస్యలని పరిష్కారం అవుతాయని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఆందోళన కార్యక్రమం చేపట్టడంతోనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి CISIలు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్లడం జరిగింది. శివ, అయితే అకస్మాత్తుగా ఇలా మంత్రికి నిరసనగా తగలడాన్ని కాంగ్రెస్ వర్గాలు ఏ రకంగా చూస్తున్నాయి? చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది అనేటటువంటి వార్తలను ఎక్కువగా విపక్షాలు వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏ రకంగా చూసుకోవాలి? దీని మీద మంత్రి వాకటి రెస్పాండ్ అయ్యారా? అయితే దీనిపై మంత్రి వాకిటి శ్రీహరి అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో మాట్లాడిన దాని ప్రకారం చూసినట్లయితే కొంతమంది కావాలని ఇతరులు అంటే ఎవరి పేరు అనేది చెప్పకుండా కొంతమంది కావాలని వాళ్ళని మననైతే ఏదైతే వాళ్ళను ప్రలోభాలు గురి చేయడము, అదేవిధంగా ఇలా పంపించడము, వాళ్ళని ఎక్కువగా ప్రేరేపించడం అయితే జరుగుతుంది. వారి మాయలో పడొద్దు, అనవసరంగా బలి కావద్దు అని చెప్పేసి అయితే వాకిటి శ్రీహరి అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాడిని, నాకు కూడా ప్రభుత్వం న్యాయం చేసింది. నాకు ఎమ్మెల్యే మంత్రి పదవి కంటే కూడా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో, అదే విధంగా అయితే ముదిరాజు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి నేను న్యాయం చేయడానికి నా మంత్రి పదవిని కూడా వదులుకొని మీకు న్యాయం చేయడానికి అవసరమైతే మీరు అడిగితే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ ప్లకార్డులు పట్టుకొని ఇలా ఆందోళన చేపట్టాల్సినంత అవసరం లేదు. అదే విధంగా కూడా దీంట్లో మనం ఎలాంటి ఫోన్ ట్రాపింగ్లు కానీ ఎలాంటివి కూడా చేయటం లేదు. కాబట్టి మీరు స్వతహాగా ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజాపాలనలో మీరు ఈ విధంగా స్వచ్ఛందంగా గతంలో ఉన్న ప్రభుత్వం కంటే మన ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంది. దానికి నిదర్శనమే ఇది. ప్లకార్డులు పట్టుకొని మంత్రిగా నేను ఇక్కడ సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో మీరు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తి చేసే అటువంటి సమయం వచ్చిందంటే మీరు నాకు ఏదైతే గత ప్రభుత్వంలో అరెస్టులు అవి చేసేవారు, ఎక్కడైతే సభ జరుగుతుందో అక్కడ రానివ్వకుండా అలాంటి లేకుండా ఎలాంటి ఫోన్ ట్రాపింగ్ లేకుండా ఎలాంటి లేకుండా నా ముందుకు వచ్చి మీరు చెప్పుకునేంత వెసులుబాటు కలిగించడము ఈ ప్రజాపాలన అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా అంటే అపోజిట్ గా ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పడం కారణంగానే వీళ్ళు ఇక్కడికి వచ్చుంటారని ఇండైరెక్ట్ గా అయితే వాకిటి శ్రీహరి అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇప్పటికీ ఇవ్వండి, దయచేసి పోలీసు వ్యవస్థకు కావాల్సిందేంటో నామకు చేయకపోతే న్యాయం జరగదు. ఇక సోమాజిగూడలో హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనకు దిగారు. బిఎస్ మక్తలో కొంతమందికి నోటీసులు అందాయని స్థానికులు చెబుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాము ఇక్కడ నివాసం ఉంటున్నామని, తమ ఇళ్ల జోలికి రావద్దంటూ బిఎస్ మక్త, ఎంఎస్ మక్త ప్రజలు ఆందోళన చేపట్టారు. హైడ్రాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం తమకు భరోసానివ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఘటనా స్థలం వద్ద నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వ్యతిరేకంగా బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తాకు చెందినటువంటి ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు. సో మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీ ఎత్తున కూడా నివాసం ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో బిఎస్ మక్తాలో, ఎంఎస్ మక్తాలో వారందరూ కూడా ఇక్కడ హైడ్రాకి వ్యతిరేకంగా నిరసనను తెలియజేస్తా ఉన్నారు. ఇంతకీ వారు హైడ్రాకి ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాము. పోలీస్ బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వారెవరు కూడా ఈ గీత దాటి బయటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకసారిగా రోడ్ల మీదకి వస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారెవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. పోలీసులను కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పమ్మా, ఇంతకీ మీరు ఎందుకు హైడ్రాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు బిఎస్ మక్తాలో నోటీస్ వచ్చింది, ఎంఎస్ మక్తాలో కూడా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఇది ఎప్పుడు ఇప్పుడు నాకే 70 ఏళ్ళు రావచ్చినాయి. మా తాతల ముత్తాతల ఇల్లు అది.
ఇట్లా చేయటం ఘోరమే కదా. అది నేను మాట్లాడేది. ఏమని ఇచ్చిందంటమ్మా నోటీసులు? ఇల్లు గులగొడతామని వచ్చినాయి. ఎప్పుడు ఇంతే, ఇల్లు గులగొడతాం. ఏ నాగేందర్ అన్న 5 సార్లు గెలిచిండు, 5 సార్లు గెలిపించినాం మేము. ఇప్పుడు ఎలక్షన్ రాగానే అది చేస్తుండు. ఆయన ఆలోచించాలా, కేసీఆర్ ఆలోచించాలా, సరితారెడ్డి అందరూ ఆలోచించాలా. బీద వాళ్ళు ఎట్లా అని రోడ్డు మీద వచ్చేస్తాం. అది ప్రభుత్వానికి ఏం చెప్తామమ్మా? కూలగొట్టదు, మా ఇండ్లు మాకే ఉండనియండి. అది గరీబోళ్ళ ఇండ్లు మాకే ఉండనియండి. కష్టం చేసి కట్టుకున్నాం మేము, అప్పులు చేసి సప్పులు చేసి లోన్లు తీసి కట్టుకున్నాం. చాలా మంది కూడా ఇక్కడ హైడ్రా నుంచి బిఎస్ మక్తాలో నోటీస్ వచ్చిందని కూడా చెప్తున్నారు. మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. क्या बोलना बोलो सर। अरे हमारे को ये प्यारा ना सर, 6 साल 10 साल में जो हुकूमत करे ना, ये वन रेड्डी आया से पूरा कांग्रेस आया से सब बिगड़ गया सर। लोगों बहुत परेशान हो गए, घर के कमाने वालों की कमायाश नहीं है तो क्या करेंगे बोलो। ना स्कूलों में गवर्नमेंट में बच्चों को ले रहे नहीं कर रहे तो क्या करेंगे बोलो। आप इस बात से बोलना चाह रहे हैं हम लोग। బిఎస్ మక్తాలో నోటీసులు ఇవ్వడం జరిగిందని, అయితే తమ ఇళ్లను కూల్చివేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తమకు హైడ్రా నుంచి భయం ఉందంటూ కూడా ఇక్కడ బిఎస్ మక్తాలో ఎంఎస్ మక్తాలో నివాసం ఉండేటటువంటి వారు ఆందోళనకు బాట పట్టారు. వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు భారీ ఎత్తున బిఎస్ మక్తాకు చెందేటువంటి మహిళలు కావచ్చు, వారందరూ కూడా రావడం జరిగింది. అమ్మ చెప్పండి అమ్మా, ఇంత ప్రాబ్లం ఏంది మీరు? మా ప్రాబ్లం బాబు, మాకు ఇండ్లు పోతున్నాయి. మాకు రాత్రి మాకు కడుపుకు తిండి లేకుండా, కంటికి నిద్ర లేకుండా 24. నాకు ఇప్పుడు ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు షుగర్ ఎక్కువైపోయింది, హై బీపీ ఎక్కువైపోయింది. నా మెడిసిన్ తెచ్చుకొని కూడా నా దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో కూడా మేము టెన్షన్ పడుతున్నాము. ఆ టెన్షన్ వల్ల అసలు మాకు నిదానం అనేది లేదు. హైడ్రా అని చెప్పేసి మీరు ఇంతవరకు గొంతు వచ్చినట్టు మీరు చెయ్యొద్దు. మాకు ఇదే ఏరియాలో ఏడో చూపిస్తారో చూపించండి. మేము మాత్రం అడవిలలో కొంచెం ఇడిసగడతంటే మేము పోము, మా ప్రాణాలు పోయినా సరే. ఏం చెప్తామమ్మా రేవంత్ రెడ్డికి, సీఎం కి? రేవంత్ అన్నకు ఒకటే మాట కోరుకుంటున్నారేంది, గరీబోళ్ళని ఎత్తులు కొట్టకు, గరీబోళ్ళ ఇల్లు కూల్చేయకు, ఉన్నోళ్ళ నేడున్నోళ్ళ నాడ ఉంచు. నువ్వు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేస్తావా లేకుంటే ఇంకో దారి నుంచి తీస్తావా, నువ్వు ఎట్లా తీస్తావు తీయి నీ ప్లానింగ్ ప్రకారంగా. కానీ మా గరీబోళ్ళని కొడితే మాత్రం మేము ఎవరం ఒప్పుకోము. అంటే మీకు ఇంతకీ నోటీస్ వచ్చిందా? నోటీసు అంటే మా పక్కన ఫ్లాట్లు అవుతున్నాయి, నోటీస్ అనేది ఇంకా రాలేదు. లోపల అనుకుంటున్నారు వీళ్ళు పోయి వాళ్ళు పోయి అట్లా అనుకుంటున్నారు, కానీ మా దాకా రాలేదు. నేను ఎన్టీ రామారావు పీరియడ్ అప్పటి నుంచి చూస్తున్నా ఇదే సంఘటన జరుగుతుంది, కానీ ఎవ్వరు మాకు ఇప్పటిదాకా దక్కా చేయలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చారు ఎవ్వరు చేయలేదు, కానీ ఈ రేవంత్ వచ్చినాక ఇట్లా చేస్తుంది. ఇది తమకు నోటీసులు వస్తాయని అనుమానంతోనే తాము ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భారీ ఎత్తున మహిళలు ఇక్కడ ఆందోళన తెలుపుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉన్నారు. మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, आपका प्रॉब्लम क्या है? हमारे घर है भाई, ना हमारे को घर दिया ना हमारे कुछ दिया। अब हमारे भाई ना लोग घर खरीदे, हम लोग का सब मिलको है। अब वो घर तोड़ देगा तो हम जाएंगे कहाँ से? घरों के सामने ठहरा कर फोटो लिया, फिर घर अब तक नहीं दिया। इंदिरा गांधी अम्मा बंडा बोल को, इंदिरा अम्मा बंडा कहाँ से दिया? नहीं दिए हमारे को। वो मख्ते को आई नोटिस, वो मख्ते से ये मख्ते को भी आता, पहले सेक्रेटरी तोड़ना बाद में इधर आना। बस होता अच्छा कामा करे तो फिर आने का मौका रहता। जब इलेक्शन भी करते तुम वोट आने को अपने भागाल दे तो क्या फायदा, कुछ भी नहीं है। తమ ఇండ్లను కూల్చివేసే అవకాశం ఉందనే నేపథ్యంలో కూడా భారీ ఎత్తున మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. ఆందోళన చేపట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, తమకు ఒక భరోసా కల్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో బిఎస్ మక్తాలో ఎంఎస్ మక్తాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళనకు దిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ తేజతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.